హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వేడిగా సాంబార్ కాసుకున్నాను. సాంబార్కి కావాల్సినవి ఈరోజు సాంబార్లోకి వేసినవి దొండకాయలు, బెండకాయలు, క్యారెట్, టమాటాలు 4, ఉల్లిగడ్డలు గడ్డలు వేసేసా. మీకు ఇష్టం ఉంటే కోసేసుకోండి, లేదంటే గడ్డలు వేసుకోండి. గడ్డలు వేసుకుంటే సాంబార్లో సూపర్ ఉంటాయి. కొంచెం కరివేపాకు, పసుపు, తగినంత ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలా. ఇవన్నీ కట్ చేసుకునే లోపే మనం ముందుగానే చింతపండు ఒక గుప్పెడు చింతపండు తీసుకొని నానేసి పెట్టుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి కూడా వేసుకోవాలా. ధనియాల పొడి, కొబ్బరి పొడి కూడా వేసుకోవాలా. చింతపండు నానేసుకొని చింతపండు పక్కన పెట్టేసుకుంటే నానుతుంటాయి. అవి నానేలోపు మనం ఈ కూరగాయలన్నీ కట్ చేసేసుకొని అన్నీ వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలా. ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు మొత్తం బాగా పిసికి ఆ చింతపండు నీళ్ళన్నీ దానిలోకి ఆ కూరగాయలలోకి యాడ్ చేసుకోవాలా. సింపుల్గా అయిపోతుంది. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. చింతపండు నీళ్ళన్నీ పోసుకొని అట్లా ఒకసారి కలుపుకొని ఇంక పొయ్యి మీద పెట్టేసుకోవాలా. కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకుంటే మనం ఈలోపు పప్పును ముందుగానే కుక్కర్లో వేసి బాగా మెత్తగా ఉడికించుకొని మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలా. పప్పుని ఉడికించి మెదిపి పక్కన పెట్టేసుకోవాలా. ఇంకొకసారి మూత తీసి సాంబార్కి చింతపండు నీళ్ళు పెట్టేసినాం కదా, అవి ఎంతవరకు వచ్చినాయో ఒకసారి మూత తీసి కలుపుకొని చూసుకోవాలా. బాగా మరుగుతున్నాయి. ఒకసారి మూత తీసి చూసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా మరగనివ్వాలా. ఉల్లిగడ్డలు పెద్దవి కదా, అందుకని అవి ఉడికేంతవరకు అదిగో అట్లా వచ్చేంతవరకు బాగా మరగనివ్వాలా. మరగనిచ్చి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని మెదుపుకొని పక్కన ఉంచుకోవాలా. మెదుపుకొని పక్కన ఉంచుకున్న పప్పుని తీసి ఈ సాంబార్లో వేసేస్తే సాంబార్ టేస్ట్గా సూపర్ వస్తాయి. ఈ స్టైల్లో ఒకసారి సాంబార్ చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో సాంబార్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి. 4, 3 ఉంటాయి. బాగా తాలింపు వేసుకోవడానికి చిన్న కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసి తాలింపు సాంబార్లో కలిపేసి బాగా లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని బాగా ఒక 10 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో మంట పెట్టి తాలింపు వేసుకున్నాక బాగా మరగనిచ్చామంటే బాగా గుమగుమలాడుతా వాసన వస్తుంది, టేస్ట్ వస్తుంది, సూపర్ ఉంటాయి. వేడి సాంబారు సూపర్ ఉంటాయి. పిల్లలైన పెద్దోళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ స్టైల్లో ఒకసారి చేసుకోండి. సాంబార్ అయితే సూపర్గా ఉంటాయి. సాంబార్ మాత్రం సూపర్ వచ్చినాయి. టేస్ట్ కూడా కదిరిపోతున్నాయి. వేడిగా అన్నం వండేసి సాంబార్ చేసుకొని వేడి రైస్లో సాంబార్ పోసుకొని తింటుంటే ఆహా నేను పిచ్చేలాగా ఉన్నాయి. సూపర్ టేస్ట్గా ఉన్నాయి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.